రామయ్యగా దేశవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సేవలను స్మరిస్తూ రూపొందించిన లఘు చిత్రం వనజీవి రామయ్య. వేముగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నీడుగొండ నరేష్ కుమార్ ప్రజాపతి నిర్మించారు. టైటిల్ పాత్రలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ నటించారు. వనజీవి రామయ్య జయంతిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవలను ఘనంగా సత్కరించారు. ఇప్పుడు ఆయన వనజీవి రామయ్య గారు నిజంగా అమరజీవి. ఆయన ఇంతలా గుర్తు చేసుకుంటున్నాము, ఇంతలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అంటే మనం ఆయన ప్రకృతికి చేసిన సేవ మీదే మనం అందరూ ఆయన్ని చూడటం కావచ్చు, లేకపోతే ఆయనకి పద్మశ్రీ అవార్డు కావచ్చు, భారత ప్రభుత్వం గుర్తుంచుకోవటం కావచ్చు, ఇవన్నీ జరగడం జరిగింది. అన్నిటికన్నా మించిన కార్యక్రమం ఏంటంటే మన నరేష్ గారు కానీ లేకపోతే వేముగంటి గారు కానీ దీన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టుగా ఇప్పుడు ఎందుకంటే డిజిటలైజ్ చేయటం, దీన్ని మొత్తం చాలా మంచి ప్రచారం చేయటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా, ఆయన జన్మదినం సందర్భంగా మనం అందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఎక్కువగా ఈ ప్రకృతి పట్ల మన ప్రేమని, ఆ పెంపుదలని అందరం కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుమ్మరి చక్రం కుండ చుట్టూ తిరుగుతుంది, వనజీవి రామయ్య జీవితం చెట్టు చుట్టూ తిరిగింది. ఆయన కులవృత్తిని వదిలేసి చెట్టే మా జీవితం అని జీవితాంతం చెట్టుకే సేవ చేసిండు. కాబట్టి అటువంటి మహానుభావుని గురించి ఈ సినిమా ఒక డాక్యుమెంటరీ, ఈ సినిమా ద్వారా పరిచయం చేసినటువంటి వేముగంటి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 6 నంది అవార్డులను కైవసం చేసుకొని గంగా చిత్రం అద్భుతమైనటువంటి ఎన్నో చిత్రాలను చేశాడు. ఏదేమైనా శిలా నీవే శిల్పం నీవే అనే అద్భుతమైన పాట, బల్లెపల్లి మోహనన్న గారి ఈ సినిమాకు అద్భుతమైనటువంటి సంగీతం. ఆ పాట ఏంటే మనసు ఎటో వెళ్ళిపోతుంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయత గురించి, ఆ ఏటిగట్టులు, ఎలమందులు, ఆమని పిలుపులు, కోకిలల పాటలు, కోమలిల పాటలతో మమేకమైందే పాట, ప్రకృతి నుంచి పుట్టిందే పాట. నా పేరు వేముగంటి అండి, డైరెక్టర్ని వనజీవి రామయ్య చిత్రానికి. ఈరోజు వనజీవి రామయ్య గారిది 90వ జన్మదిన వేడుక ఇది. నేను తీసిన 15 సినిమాల్లో 6 సినిమాలు సోషల్ కాజ్ మీద తీశాను సార్. అందుకు గాను నంది అవార్డ్స్ వచ్చాయి. ఆ చేస్తున్న క్రమంలో వనజీవి రామయ్య గారు చనిపోయిన రోజు మీడియాలో స్క్రోల్ వస్తూ ఉంది, బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది, చాలామంది స్పందిస్తూ ఉన్నారు. అందులో ఒక పర్సన్ వచ్చేసి పాపం వనజీవి రామయ్య గారు చనిపోయారు, ఆయన కార్యక్రమం చెట్టునాటి కార్యక్రమం ఎవరు ముందు తీసుకెళ్తారు, ఆయన వారసులు ఎవరు అన్నట్టుగా క్వశ్చన్ వేసినప్పుడు నేను బెంగళూరులో చూశాను టీవీలో. అరే నిజమే కదా, సూర్యుడు అనేవాడు అస్తమించకూడదు. నాకు తెలిసి వనజీవి రామయ్య గారు వనజీవి సూర్యుడు అని నా నమ్ముతాను. ఆయన తెలుసుకున్న తర్వాత సూర్యుడు అస్తమించాడు కదా, వనజీవి రామయ్య గారు వనజీవి హరిత సూర్యుడు. ఆయన ఎంచేతంటే ఆయన లెగసీ కానీ ఆయన ఆశయం కానీ ఆచంద్ర తారార్కం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా సరే ఇక్కడే ఉన్నారు అని మనం అందరూ భావించాలి. ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. సో వనజీవి రామయ్య గారికి నా యొక్క ఆయన చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశం నాకు ఆయన కలిగించారేమో, కలిగించినందుకు చాలా రుణపడి ఉన్నాను సార్. వనజీవి రామయ్య గారి మూవీలో నేను యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో తను చనిపోయినా కూడా తన చేసే పనులు, తను నాటే చెట్లు అండ్ తన ఆశయాలు ఎప్పుడూ నిలిచిపోవాలని అనుకున్నారు. అలాగే పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలతో సహా ఇలా చెట్లు నాటడం, మొక్కలు నాటడం నిజంగా తను ఒక స్ఫూర్తిని అందించారు సమాజానికి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నది గుర్తుంచుకొని అలా ఎవ్వరూ నిస్వార్థంగా చేయరు సమాజానికి. సో అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల నుండి అందరు మొక్కలు నాటుతూ ఇవన్నీ చేస్తుంటే ఇంత మంచి
వ్యక్తి గురించి బయోపిక్ మూవీ తీసే ఆ, ఈ ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు, అందులో తన భాగస్వామిగా నేను యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మీదుగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక విన్నపము. రామయ్య గారు లాంటి ఒక గొప్ప వ్యక్తికి గొప్ప వ్యక్తి పేరును తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10,000కు పైన గ్రామాలు ఉన్నాయి. 10-12,000 గ్రామాలకు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఉంది. ఆ పల్లె ప్రకృతి వనానికి కనుక వనజీవి రామయ్య గారి పేరు పద్మశ్రీ వనజీవి రామయ్య పల్లె ప్రకృతి వనం అని పెట్టినట్టయితే ప్రతి ఒక్కరు కూడా, అంటే గ్రామాల నుంచే మొక్కలపై ఒక ఇన్స్పిరేషన్, ఒక పిల్లలు ఈవినింగ్ అవర్స్లో పేరెంట్స్తో పార్కు పోయినప్పుడు ఈ వనజీవి ఎవరు అనే ఒక థాట్ మొదలవుతుంది. ఆయన 60 ఏళ్ళు పడ్డ కష్టం, ఆయన అసలు మొక్క మీద ఆయనకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన జీవితంలో మొక్క ఎందుకు అంత ప్రాధాన్యమైంది, మొక్క కోసమే ఆయన 60-65 ఏళ్ళు ఎందుకు బ్రతికాడు, ఏం చేశాడు అనేది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇక్కడ చాలామంది, ఒక 10 మందిని మేము సెలెక్ట్ చేసాం. చిన్న పిల్లలు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితంలో ఒక హ్యాబిట్గా పెట్టుకున్నారు. నిన్న ఒకరు మా GM గారు మాట్లాడిచ్చారు, వారు సింగరేణిలో ప్రతిరోజు ఒక మొక్క నాటుతాడంట ఆయన.